ఇక్కడ స్థలంతో పాటు ఇల్లు మంజూరైన లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చిన 3 ప్రత్యామ్నాయాలలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు మీకు ఇంటి స్థలం ఇవ్వడమే కాదు, ఇల్లు కట్టించే కార్యక్రమంలో కూడా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మను చెయ్యి పట్టుకొని ఒక అన్నగా ఒక తమ్ముడిగా తీసుకొని పోయే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు 3 ఆప్షన్స్ ఇస్తా ఉన్నాం. ఆ 3ంటిలో ఏ ఆప్షన్ మీరు కావాలనుకుంటే ఆ ఆప్షన్ పద్ధతి ప్రకారం మీకు ఇల్లు కట్టించడం జరుగుతుంది. ఒక ఆప్షన్ ఎలాంటిది అని అంటే 3 ఆప్షన్లు కూడా చెప్తాను. మొట్టమొదటి ఆప్షన్ ఎలాంటిది అంటే ప్రభుత్వం ఇచ్చిన నమూనా ఇల్లు ఏదైతే మీరు చూస్తారో ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇల్లు నిర్మించుకోవటానికి అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామగ్రిని మొత్తం ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. లేబర్ ఛార్జీలు మీ చేతికి ఇస్తుంది. మీరే దగ్గర ఉండి ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్. రెండవ ఆప్షన్ ఇంటి నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామగ్రిని లబ్ధిదారుడు లేదు నాకు ప్రభుత్వంతో పని లేదు నేనే తెచ్చుకుంటాను అనంటే దానికి పర్వాలేదు. దానికి కూడా మీకే ఆప్షన్ ఇస్తాము, మీ చేతికే ఇస్తాము, మీరే తెచ్చుకోండి. ఇల్లు కట్టుకోవాలి అనంటే అది కూడా మీరే కట్టుకునే కార్యక్రమం కూడా మీరే ఆ కార్యక్రమం చేయొచ్చు. మీకు ఇంటికి మీకు ఇచ్చే డబ్బులు దశల వారీగా అంటే బేస్మెంట్ కింద, ఫ్లోర్ లెవెల్ కింద, రూఫ్ లెవెల్ కింద అని చెప్పి దశల వారీగా మీకు చేతికి డబ్బులు ఇస్తారు. అదైనా కానీ పర్వాలేదు, మీకు ఏది కావాలంటే అదైనా సిద్ధం. ఇక మూడవ ఆప్షను లబ్ధిదారుడు నాకు ఈ తలకాయ నొప్పి వద్దబ్బా, ఈ బాధ్యత నాకు వద్దబ్బా, మీరే కట్టించి ఇచ్చేసేయండి అని చెప్పి అన్నారు అనుకో, దానికి కూడా ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. ఆ ఆప్షన్ మీకు ఇస్తే మీకే దగ్గరుండి మీకన్నా ముందరనే ఇంటికి సంబంధించిన నాణ్యమైన సామగ్రిని మొత్తం సరఫరా చేయడమే కాకుండా దగ్గర ఉండి మీ చెయ్యి పట్టుకొని మీకు పూర్తిగా అన్ని రకాలమైన అవసరమైన సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తూ దగ్గర ఉండి ఇల్లు కూడా కట్టించిచ్చే కార్యక్రమం కూడా దగ్గరుండి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మీరు ఏ ఆప్షన్ తీసుకున్నా కూడా పర్వాలేదు. ఆ ఇంటికి సంబంధించి మీకు ఏ ఆప్షన్ కావాలనో ఈరోజు ఈ మీటింగ్లు అయిపోయిన తర్వాత మీరందరూ కూడా మీ గ్రామ వాలంటీర్లు, మీ వార్డు వాలంటీర్లు అందరూ కూడా మీతో ఉన్నారు. మీకు ఇంతవరకు చూపించిన ఇంటి స్థలంలోకి ఏదైతే ఉన్నాయో ఆ స్థలాలలో మీరంతా కూడా వెళ్ళి అక్కడ ఉంటే అదే ఇంటి స్థలంలోనే అదే వాలంటీర్ చూపిస్తాడు. ఒకవేళ కొంచెం కన్ఫ్యూజన్ ఏమన్నా ఉంటే అక్కడ ఉంటే వీళ్ళ అధికారులు వచ్చి మీకు అక్కడే ఇంటి పట్టాలు, అక్కడే మీకు ఇంటి కన్స్ట్రక్షన్, ఇంటి కట్టడానికి సంబంధించిన పత్రాలు ఇవ్వడము, ఫోటో తీయడము అన్నీ కూడా చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత దాంట్లోనే మీ ఆప్షన్ కూడా మీరు టిక్కు పెట్టి ఇవ్వండి. నాకు ఈ ఆప్షన్ కావాలి, నాకు రెండో ఆప్షన్ కావాలి, నాకు మూడో ఆప్షన్ కావాలి, మీకు నాకు ఫలాని ఆప్షన్ కావాలని మీరు ఏదైతే టిక్కు పెడతారో మీరు ఇచ్చిన ఆప్షన్ ప్రకారము అవి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమంలో భాగంగా మీరు అడిగిన పద్ధతిలో కూడా కట్టించడానికి కూడా ఆప్షన్ పేపర్లు కూడా మీ దగ్గర నుంచి తీసుకుంటారు.